ఆయన అనవసరంగా గుహ దాటి బయటికి ఎక్కడికి వెళ్ళడు. ఒకవేళ వెళ్తే నాకు చెప్పి వెళ్తారు. మొన్న కలిసినప్పుడు కూడా ఆయన బయటికి వెళ్లే విషయం చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు? అదే నాకు అనుమానం అయ్యగారు. ఈ 2 రోజుల్లో ఏం జరుగుతోంది? పరిహారం దొరుకుతుందని చెప్పారు కదా, అది రేపే. ఆ విషయం గురించే గురూజీ బయటికి వెళ్ళాడేమో. ఏమీ అర్థం కావట్లేదు నందీష. ఏదో 2 రోజుల్లో విక్రమ్ బాగవుతాడు అన్న ఆయన ఇప్పుడు ఆయనే గుహలో లేరు. నిజంగా అన్నీ సరి అవుతాయా లేదా ఇలానే కంటిన్యూ అవుతుందా? ఆ సాంబశివ ఏదేదో చెప్తున్నాడు. వాడు విక్రమ్ గురించి ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు. ఏమీ అర్థం అవట్లేదు. మా ఫ్యామిలీ అంతా ఎంత బాగుండేది నందీష. ఈ ఎంగేజ్మెంట్ డేట్ ఉందో చూడు, ఆ రోజు నుంచి ఒకదాని మీద ఒకటి సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఏ సమస్య వచ్చినా ఎదిరించే శక్తి నాకుంది. కానీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా అయితే తట్టుకోవడం చాలా కష్టం. అయ్యగారు, దయచేసి టెన్షన్ పడకండి, ప్రశాంతంగా ఉండండి, అన్నీ సర్దుకుంటాయి. నేను అదే నమ్మకంతో బతుకుతున్నాను. ఎప్పుడు నా ముందున్నది అదొక్కటే పెద్ద ప్రశ్న. ఎప్పుడు ఇలా జరుగుతుంటే ఎలా ప్రశాంతంగా ఉంటాను? అయ్యగారు, త్రిశూల్, శివాని, మీరిక్కడ ఎందుకు నించున్నారు? నేను పడుకుని చాలాసేపు అయిపోయిందా? అబ్బా, ఇప్పుడు టైం ఎంత అయింది? 1:30 అవుతుందా? లేట్ అయిపోయింది. త్రివిక్రమ్, జాగ్రత్త, మెల్లగా. శివాని, జీవితంలో ఇంకెప్పుడు తాగకూడదు. నేను రాత్రి ఎందుకో కొంచెం ఎక్కువగా తాగేసినట్టున్నా. బాగా తాగి ఏమైనా చేశానా నేను? లేదే, మీరు బాగానే ఉన్నారు, ఏం చేయలేదు. లేదు లేదు, నేను రాత్రి నేనేదో చేశా. ఎవరో నాకేదో చెప్పారు, నాకు కోపం వచ్చినట్టు గుర్తు. కానీ విషయం ఏంటో గుర్తు రావట్లా. త్రిశూల్, చెప్పండి చిన్నబాబు. నిన్న రాత్రి ఏమైందో నీకు గుర్తుందరా? నేను పార్టీకి వెళ్ళిన ప్రతిసారి నువ్వు నాతో వస్తావు కదా. నేనేమైనా కొంచెం ఎక్కువ చేస్తే నువ్వు కంట్రోల్ చేసేవాడివి. అండ్ నిన్న రాత్రి ఏం జరిగిందో నీకు ఖచ్చితంగా తెలుస్తుంది కదా. అరే చెప్పరా, నీకేమైనా గుర్తుందరా? ఏమైంది అసలు? అది చిన్నబాబు, ఏం లేదు చిన్నబాబు, మీరు మామూలుగానే ఉన్నారు. అవునా? కానీ త్రివిక్రమ్, అదంతా వదిలే, నువ్వు తొందరగా రెడీ అవ్వు, మనం వెళ్ళాలి. నీకోసం ఒక సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది. సర్ప్రైజా? ఏంటిది? చెప్పను, త్వరగా రెడీ అవ్వండి. జగ్గు, చెప్పు జగ్గు. నేను చెప్పిన పని ఏమైంది? బాస్, ఈ జగ్గు ఒక్కసారి కమిట్ అయితే అయిపోయినట్టే. ఒప్పుకున్న పని ఖచ్చితంగా చేస్తాడు. అంటే బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసావా? చేశాను బాస్. హే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇకపోతే
వాడికి ఏం అనుమానం రాలేదు కదా త్రిశూల్కి? ఛాన్సే లేదు బాస్. వాడు తాగున్నప్పుడు వెళ్ళి కలెక్ట్ చేసుకుని వచ్చాను. వాడికి తెలియడం కాదు, అనుమానం కూడా రాదు. వెరీ గుడ్, వెరీ గుడ్. ముందు ఈ బ్లడ్ ఎక్కడివ్వాలో చెప్పండి బాస్. ఆ బ్లడ్ శాంపిల్ని శివ డయాగ్నోస్టిక్స్లో ఇవ్వు, నేను చూసుకుంటాను. ఓకే బాస్, ఇప్పుడే వెళ్తాను నేను. సరే, బాయ్. ఎస్, అన్నీ నేను అనుకున్నట్టే జరుగుతున్నాయి. బ్లడ్ శాంపిల్ టెస్ట్ చేస్తే నిజమేంటో తెలుస్తుంది. ఆ తర్వాత అసలైన ఆట మజా మొదలవుతుంది. విజయ్, ఇక మీద నీకు షాక్ మీద షాక్ ఇస్తాను. శివాని, నిన్న నైట్ పార్టీలో ఏమైందో నాకు నువ్వు సరిగ్గా చెప్పవచ్చు కదా ప్లీజ్. నా మైండ్లో ఏదేదో తిరుగుతుంది. ఐ థింక్ సంథింగ్ ఈజ్ రాంగ్. చిన్నబాబు, మేడం ఏదో సర్ప్రైజ్ అన్నారు కదా, దాని గురించి ఆలోచించడం వదిలేసి రాత్రి ఏమైందో అని ఆలోచిస్తున్నారేంటి ఇంకా మీరు? ఎందుకు ఆలోచించకూడదురా? నాకు సర్ప్రైజ్ ఎంత ఇంపార్టెంటో రాత్రి నిన్న పార్టీలో ఏం జరిగిందన్నది కూడా అంతే ఇంపార్టెంట్. నాకు తెలిసి మీరిద్దరూ ఏదో దాస్తున్నారు. అలాంటిదేం లేదు త్రివిక్రమ్, మీ దగ్గర దాచడానికి ఏముంటుంది? అవును చిన్నబాబు, అలాంటిదేం జరగలేదు. ప్లీజ్ స్టాప్ ఇట్ గైస్. అప్పటి నుంచి చెప్పిందే చెప్తున్నారు. నాకు తెలిసి ఏదో జరిగింది. నేను డ్రింక్ చేశాను. ఆ తర్వాత ఏమైంది? డ్రింక్ చేసి మీరు వెళ్ళి నిద్రపోయారు అంతే. నో 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 నో. ఆ తర్వాత త్రిశూల్ గడు ఏదో పాట పాడాడు. అది మాత్రం నాకు గుర్తుంది. ఏం సాంగ్ అది? పాట? నేను అసలు ఏ పాట పాడలేదు చిన్నబాబు. ఇదేంటి, త్రివిక్రమ్కి ఒక్కొక్కటి అన్నీ గుర్తొస్తున్నాయి. లేదు, త్రివిక్రమ్ దాని గురించి ఆలోచించకుండా నేనేదో ఒకటి చేయాలి. తన మైండ్ని డైవర్ట్ చేయాలి. రే త్రిశూల్, నిన్న నువ్వు ఇదే సాంగ్ కదరా పాడావు? ఛ, ఆ పాట కూడా ఇప్పుడే రావాలా? ఏంటి ఇద్దరు సైలెంట్ గా కూర్చున్నారు? ఇదే సాంగ్ కదా? ఆ? ఆ, ఇదే పాట అనుకుంటా. చూసావా, నీకే గుర్తులేదు. ఉండండి, నిన్న రాత్రి ఏమైందో నేనే గుర్తు తెచ్చుకొని మీకే చెప్తా. ఆ తర్వాత ఏమైంది? మీరు డాన్స్ చేశారు అంతే. నేను డాన్స్ చేశానా? అవును చిన్నబాబు, నిన్న నైట్ మీరు డాన్స్ చేసి ఎంత ఎంజాయ్ చేశారో తెలుసా? మీరు అంత ఎంజాయ్ చేయడం నేను ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు. అవునా? కానీ నాకు ఇవేం గుర్తులేవేంటి? త్రివిక్రమ్ మీద నా శక్తి ప్రయోగించినా కూడా ఒక్కొక్కటిగా అన్ని గుర్తొస్తున్నాయేంటి? ఎందుకు? నా శక్తి కంటే తన శక్తే ఎక్కువగా ఉందా? అలా అయితే తనకి ఆదిశేషుడి జ్ఞాపకాలు కూడా గుర్తు రావాలి. ఎందుకు రాలేదు? శివాని, ఏం ఆలోచిస్తున్నావు? హా? ఏం లేదు. ఆ త్రివిక్రమ్, ఇక్కడే ఆపండి. ఇక్కడే ఆపండి. ఇక్కడ ఆ, ఇక్కడే ఉంది శివాని. ఆ, చిన్నబాబు, ఆ, శివాని మేడంకి ప్రకృతి అంటే చాలా ఇష్టం కదా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చారు. హో, రియలీ? మీకు మహామాయి, ఇదేంటి ఇద్దరూ కలిసి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? తెలీదు గరుడా. పద వాళ్ళ వెనక వెళ్దాం మనం. ఎంత మంచి శుభ సందర్భం ఈరోజు. ఇద్దరు ఒకేసారి దొరికారు. నా మంత్ర ప్రయోగానికి సరైన సమయం. వాళ్ళిద్దరిలో ఆదిశేషు ఎవరో ఈ రోజు తెలిసిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం మహామాయి, మీ మంత్రశక్తిని ప్రయోగించండి. సరైన సమయం ఇంకా రాలేదు గరుడా. ఆదిశేషు జన్మించిన సమయంలో ఈ ప్రయోగం చెయ్యాలి. సరైన సమయమా? అదెప్పుడొస్తుంది మహామాయి? ఇంకా 20 నిమిషాలు మాత్రమే గరుడా. అప్పటిదాకా మనం వాళ్ళ వెనక వెళ్ళాలి. పద.
శివాని, ఈ ప్లేస్ చాలా చాలా బాగుంది. రియలీ అమేజింగ్. అవును మేడం, చాలా చాలా బాగుంది. నేను ఇలాంటి ప్లేస్ ఇప్పటివరకు ఎప్పుడు చూడలే. థ్యాంక్ యూ శివాని, ఇలాంటి ప్లేస్కి తీసుకొచ్చినందుకు. ఐవ్ నెవర్ సీన్ దిస్ ఇన్ మై లైఫ్. త్రివిక్రమ్, నువ్వు చూసి సంతోషించాల్సిన స్థలం ఇది కాదు, అది ఇంకా ముందుంది. శివాని, ఈ ప్లేస్ చూస్తుంటే నీతో జీవితాంతం ఇక్కడే గడపాలనిపిస్తుంది. త్రివిక్రమ్, ముందు ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, చూపిస్తాను రండి. ఓకే. చిన్నబాబు, చిన్నబాబు, అయ్యయ్యో వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? శివాని, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాను కదా. మీరే చూస్తారు కదా, మీకే తెలుస్తుంది రండి. శివాని, ఏం ప్లేస్ ఇది? అంటే ఈ చెట్లు పువ్వులు చూస్తుంటే ఇంతకు ముందు ఎప్పుడో ఇక్కడికి వచ్చాననిపిస్తుంది. ఏంటి ఏమంటున్నారు? మీకు ఈ స్థలం గుర్తుందా? ఇంతకు ముందు ఇక్కడికి వచ్చారా మీరు? నో నో నో, యాక్చువల్లీ నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదు. లేదు త్రివిక్రమ్, సరిగా గుర్తు చేసుకోండి. మీకు ఈ స్థలం బాగా తెలుసు. ఇంతకు ముందు ఇక్కడికి వచ్చారా? కొంచెం గుర్తు చేసుకోండి. త్రివిక్రమ్, మీరు ఇక్కడికి వచ్చారా? ఈ స్థలంలో తిరిగారా? ఇక్కడ సమయం గడిపారా? దయచేసి గుర్తు చేసుకోండి త్రివిక్రమ్. వాట్ ఈస్ దిస్ శివాని? నేను ఈ ప్లేస్కి ఎప్పుడు రాలేదు. నేను రాని ప్లేస్ని గుర్తు చేసుకోమంటే అది ఎలా సాధ్యం చెప్పు? మీరు ఇక్కడికి రాకపోతే ఈ ప్లేస్ తెలిసినట్టుగా అనిపించే ఛాన్సే లేదు. శివాని, ఇట్ హ్యాపెన్స్. కొన్నిసార్లు మనం చూడని ప్లేసెస్ కూడా చూసినట్టు అనిపిస్తుంటుంది. దాన్ని ఏదో అంటారు. భ్రమే. యూర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. భ్రమ. లేదు లేదు, ఇది భ్రమ కాదు. దయచేసి సరిగా గుర్తు చేసుకోండి త్రివిక్రమ్. శివాని, అసలు ఏం మాట్లాడుతున్నావు? నాకేం గుర్తు రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ప్లేస్కి రావడం ఇదే ఫస్ట్ టైం. ఎందుకని ఫోర్స్ చేస్తావు నన్ను? ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు? అసలు ఇతనికి నాగవనం తెలీదా? గత జన్మలో జ్ఞాపకాలేమీ గుర్తు రావడం లేదా? పరమేశ్వర, ఏంటిది? శివాని, ఏమైంది? ఏంటి డల్ అయ్యో? అలాంటిదేం లేదు. లేదు, త్రివిక్రమ్కి ఆదిశేషుడి జ్ఞాపకాలు గుర్తు రావాలి. ఇప్పుడే నేను తనని నాగలోకంలోకి తీసుకువెళ్తాను. అక్కడికి వెళ్తే ఏదో ఒకటి గుర్తు రావచ్చు. శివాని, ఏమైంది? ఎందుకని ఏం మాట్లాడట్లేదు? త్రివిక్రమ్, ఒక నిమిషం ఆగండి. మహామాయి, అక్కడేం జరుగుతుంది? శివాని ఒంటరిగా ఎక్కడికి వెళ్తుంది? తెలియదు, నువ్వు మాట్లాడుకో. వాళ్ళకు కొంచెం అనుమానం వచ్చినా మన కార్యానికి ఆటంకం ఏర్పడుతుంది. ఆమె ఎక్కడికి వెళ్తుందో మనం గమనిద్దాం. ఒక నిమిషం కళ్ళు మూసుకోండి. ఎందుకని? కళ్ళు మూసుకోండి, చెప్తాను. మహామాయి, వాళ్ళు ఎక్కడికి మాయమయ్యారు? తెలియడం లేదు. ఆ నాగిని తన శక్తిని ఉపయోగించి నా మనవణ్ణి ఎక్కడికో తీసుకెళ్ళింది. అలా అయితే
ఆదిశేషు ఎవరో అనేది తెలుసుకోవడం అసాధ్యం. మనం విఫలమయ్యామా? లేదు, నేను ఓడిపోలేదు. ఆదిశేషు ఎవరో తెలుసుకుని తీరాలి. నా ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలి. అదెలా సాధ్యం? విక్రమ్ లేకపోతే ఏంటి? త్రిశూల్ మీద నా మంత్ర ప్రయోగం చేస్తాను. పద వెళ్దాం. ఏమండి త్రిశూల్? ఏంటే మధు నువ్వు? నిలబడితే త్రిశూల్, కూర్చుంటే త్రిశూల్, కాఫీ తాగుతున్నప్పుడు త్రిశూల్, భోజనం చేస్తున్నప్పుడు త్రిశూల్. ఏమైంది నీకు? వాడు క్షేమంగానే ఉన్నాడే. ఫోన్ చేశాడా? చేశాడు. నేను బాగున్నాను, క్షేమంగా ఉన్నాను అన్నాడు. అంతే చెప్పాడా? నీ గురించి కూడా అడిగాడు. అమ్మ ఎలా ఉంది, బాగుందా, వంట చేసిందా, భోజనం చేసిందా, ఎలా ఉంది అంటూ ఏదేదో అడిగాడే. చూసారా నా కొడుక్కి నా మీద ఎంత ప్రేమ ఉందో. వాడు బయట ఎక్కడున్నా వాడి మనసంతా ఇంట్లోనే ఉంటుందండి. పాపం నేను తోడుగా లేనని బెంగపడుతున్నాడో ఏమో. రాత్రి నిద్రపోవట్లేదనుకుంటాను. నీ నసలేదు కాబట్టి బానే నిద్రపోయి ఉంటాడు. ఏమన్నారు? ఏం లేదు, నువ్వు లేవు కదా, పాపం బెంగతో నిద్రపోలేదేమో. అవునండి, పాపం చిన్న. ఇంకా ఏమైనా చెప్పాడా? ఇంకానా? నీకో పెద్ద గిఫ్ట్ కూడా తీసుకున్నట్ట. నీ జీవితంలో ఎప్పుడూ చూడలేదుట, అలాంటి గిఫ్ట్ తెస్తున్నట్ట. అవునా? అదేం గిఫ్ట్ అండి? ఇప్పుడు చెప్తే ఏం థ్రిల్ ఉంటుంది. వాడు తెచ్చి నీకిస్తాడు కదా, అప్పుడు సంతోషించు. సరే, వాడు ఎప్పుడొస్తాడట? నీకిచ్చేది పెద్ద గిఫ్ట్ కదా, అది రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. తెస్తాడులే. మీరు నిజమే చెప్తున్నారు కదా. కాపురం సవ్యంగా సాగాలంటే నిజమే మార్గం. నీతో సవ్యంగా కాపురం చేయాలంటే అబద్ధమే దారి. త్రివిక్రమ్, శివాని, ఈ ప్లేస్ మీకు గుర్తొస్తుందా? మీరు ఇక్కడికి వచ్చారు కదా. ఈ ప్లేస్ ని నేను ఎలా మర్చిపోగలను? ఇక్కడే కదా మన ఇద్దరం టైం స్పెండ్ చేసింది, కలిసి తిరిగాం. పరమేశ్వర, త్రివిక్రమ్ కి నాగలోకం మొత్తం గుర్తుంది. అంటే తనలో ఉన్న నా ఆదిశేషుడి జ్ఞాపకాలు ఇంకా మిగిలే ఉన్నాయి. నాకింతకన్నా ఇంకేం కావాలి? శివాని, నేను నీకు చెప్పాను కదా మనం డాన్స్ చేసామని చెప్పి. ఇక్కడే ఈ ప్లేస్ లోనే మనం డాన్స్ చేసాం. అది ఎలా మర్చిపోగలను త్రివిక్రమ్? ఆ జ్ఞాపకాలతోనే నేను ఇంకా బ్రతికున్నాను. త్రివిక్రమ్, నీకింకా ఏమేం గుర్తొస్తున్నాయి? అవన్నీ చెప్పు ప్లీజ్. నా కలలో ఒకరు ఎవరో రాజులాగా ఉంటాడు కదా, అతను అక్కడే తిరుగుతున్నాడు. చూడు, అక్కడ ఉంది కదా శివుడి విగ్రహం. సేమ్ ఇలాంటిదే నా కల్లో వచ్చింది. సేమ్, ఏం చేంజ్ లేదు. ఏ శివాని, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? లేదు త్రివిక్రమ్, ఇవి బాధలో వచ్చే కన్నీళ్లు కావు, సంతోషంతో వచ్చే కన్నీరు. ఈ క్షణం కోసం నేను ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశానో తెలుసా? 23 సంవత్సరాలు నేను నీ చెప్పమే చేశాను. ప్రతి దినం, ప్రతి క్షణం నువ్వు నాకు దొరుకుతావని కలలు కన్నాను. నిన్ను వెతకడానికే నేను భూలోకానికి వచ్చాను. గుర్తుందా నీకు? నేనెప్పుడు మన ప్రేమ జన్మజన్మల బంధం అనేదాన్ని. అది ఎందుకు అని అర్థం చేసుకునే సమయం ఇప్పుడొచ్చింది. నువ్వు త్రివిక్రమ్ కాదు, నువ్వే నా ఆదిశేషుడివి. నువ్వు ఈ జన్మలో మనిషి రూపంలో ఉండొచ్చు, కానీ గత జన్మలో నువ్వు నా నాగలోక నాయకుడివి. నాగమణికి కాపలాగా ఉండే ధీరుడివి. నన్ను ప్రేమలో ముంచెత్తిన చతురుడివి. 7 జన్మలు నాకు జతగా ఉంటానని వాగ్దానం చేసి నాకు మాటిచ్చిన వీరుడివి. త్రివిక్రమ్, ఒక్కసారి నిన్ను ఆదిశేష అని పిలువనా? నువ్వు నన్ను ఎలా పిలిచినా పర్వాలేదు.
శేష. శివాని, నీ కళ్ళలో ఎప్పుడు కన్నీళ్లు రాకూడదు. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి శివాని.